హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ ఫ్యాక్ట్స్. స్టాక్ మార్కెట్లో కోట్లు సంపాదించాలని మీరు కళ్ళకు అంటున్నారా? ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు. కానీ సంపాదించడం మాట పక్కన పెడితే చాలామంది డబ్బులు పోగొట్టుకుంటారు. ఆ తర్వాత తిరిగి మార్కెట్ల వైపు కూడా చూడరు. స్టాక్ మార్కెట్ను ఒక గ్యాంబ్లింగ్ లాగా చూస్తారు. వాస్తవానికి స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించడం కష్టమే, కానీ అసాధ్యం కాదు. స్టాక్ మార్కెట్లో సక్సెస్ సాధించిన ఎందరో ఇందుకు నిదర్శనం. మరి స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి, మనం ఎలాంటి తప్పులు చేయకూడదు, సో ఈరోజు వీడియోలో అయితే ఇది తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వారు చూసినట్లయినా కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. సో వీడియోని చూస్తున్నారు కానీ అతి తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో వీడియోని అయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన గురించి మనం తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్ని డబ్బులు ఇచ్చే యంత్రంగా చూడటం మానుకోవాలి. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదన్న విషయం జీర్ణించుకోవాలి. అందరం డిగ్రీ వరకు చదువుకొని ఉద్యోగంలో చేరి డబ్బులు సంపాదిస్తాం, కానీ స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి వెంటనే వేగంగా డబ్బులు వచ్చేయాలని చూస్తుంటాం. ఈ సైకాలజీ తప్పు. మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే జ్ఞానం చాలా ముఖ్యం. దానికి మించి సైకాలజీ చాలా కీలకం. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడం ఓ జర్నీతో సమానం. ఈ జర్నీలో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో లాభాలు కూడా ఉంటాయి. ఈ జర్నీలో ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. అసలు మనం ఎవరు? మనకి స్టాక్ మార్కెట్లో ఏ స్ట్రాటజీ సూట్ అవుతుంది? నష్టాల వెనుకున్న మన తప్పులు, సైకాలజీలో లోపాలు ఏమన్నా ఉన్నాయా, లేక మార్కెట్ ఒడిదుడుకుల్లో మనం డబ్బులు కోల్పోయామా అన్నది తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఆ టైంలో డబ్బులు పోగొట్టుకోకుండా మార్కెట్లో నిలబడాలి. క్యాపిటల్ పూర్తిగా నష్టపోతే రేపు అనే రోజు మార్కెట్లో ఉండటం చాలా కష్టం. మనకి ఫండమెంటల్ అనలిస్ట్తో చేసే ఇన్వెస్ట్మెంట్ నప్పుతుందా, లేదా టెక్నికల్ అనాలిస్ట్తో చేసే ట్రేడింగ్ మనకు లాభాలను ఇస్తుందా అన్నది ట్రై చేయాలి. ప్రయోగాలు చేసి తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లో మనతోనే పోటీ ఉండాలి, మనకి మనమే పోటీ అవ్వాలి. అందుకే సైకాలజీని మెరుగుపరుచుకుంటూ ఎప్పటికప్పుడు ముందుకు సాగిపోవాలి. సో గుంపులో గోవింద పనులు మనకు వద్దు. స్టాక్ మార్కెట్లో ఒక్కసారి ఎంట్రీ చేస్తే చాలామంది మనల్ని ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వారి నుంచి మనం రక్షించుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనమే అత్యాశకు పోయి టిప్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాము. డబ్బులు కట్టి టిప్స్ తీసుకొని ట్రై చేస్తూ ఉంటాం. ఇది ఒక రకంగా మంచిది కాదు. వాళ్ళు ఇచ్చే టిప్స్ మన సైకాలజీకి సెట్ అవ్వకపోవచ్చు. ఎవరో చెప్పారు కదా అని మన స్టాక్స్ని బై సేల్ చేయకూడదు. ఒక స్టాక్ని కొనాలన్నా అమ్మాలన్నా దాని వెనక చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. అందుకే గుంపులో గోవిందలాగా కాకుండా మనకంటూ సొంతంగా సెటప్ ఉంటే దీర్ఘకాలంలో ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్లో చాలామంది చేసే తప్పు టైమింగ్. మార్కెట్లను టైం చేయాలని చాలామంది చూస్తూ ఉంటారు. అది అస్సలు జరగని పని. కొన్ని సందర్భాల్లో లక్ వల్ల మార్కెట్ని టైం చేయగలమేమో, కానీ అన్నిసార్లు అలా జరగదు. అందుకే మార్కెట్ని టైం చేయకుండా దానితో పాటు ప్రయాణించాలి. లాస్లు తీసుకోవాలి, ప్రాఫిట్లను చూడాలి. మార్కెట్ను టైం చేసే క్రమంలో మంచి ఎంట్రీ పాయింట్ కోసం వెతుకుతూ ఉంటాం. ఒక్కసారి ఆ టైం రాకపోవచ్చు, ఎదురుచూపులు ఫలించకపోవచ్చు. ఇవన్నీ కాకుండా మార్కెట్తో పాటు జర్నీ చేయడాన్ని నేర్చుకోవాలి. ఈ జర్నీలో స్టాక్ మార్కెట్ మనకి చాలా నేర్పిస్తుంది. ముఖ్యంగా మనకి డిసిప్లిన్ అంటూ ఉండాలి. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే డిసిప్లిన్ చాలా అవసరం. మార్కెట్కి ఎప్పుడు దూరంగా ఉండాలి, ఎప్పుడు యాక్టివ్గా ఉండాలో తెలుసుకోవాలి. దూరంగా ఉండవలసిన సమయం అని తెలిసి కూడా యాక్టివ్గా ఉంటే కఠిన శిక్ష పడటం తప్పదు. అందుకే రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. దీర్ఘకాల ప్రణాళికలు ఉంటే క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడుతూ ఉండాలి. అప్పుడు ఒడిదుడుకులను జయించవచ్చు. దీర్ఘకాలంలో హోల్డ్ చేసిన మంచి స్టాక్స్తో అద్భుతంగా రిటర్న్ సాధించిన వారు ఎందరో ఉన్నారు. స్టాక్ మార్కెట్లో అసలు ఎమోషన్స్ వద్దు, సైకాలజీ ముద్దు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ సైకాలజీ ఎమోషన్స్పై కంట్రోల్ లేకపోతే స్టాక్ మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడటం చాలా కష్టం. లాజికల్గా ఆలోచించాల్సిన చోట ఎమోషనల్గా ఆలోచించి తప్పులు చేస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో ఎమోషన్స్కి స్థానం లేదు. లాస్ వస్తే అంగీకరించాల్సిందే, లాభం వస్తే ప్రశాంతంగా ఉండాల్సిందే. చివరిగా మార్కెట్తో జర్నీ చేస్తే ఆ మార్కెటే చాలా నేర్పిస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశయంతో స్టాక్ మార్కెట్లోకి రాకూడదు. ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ఒడిదుడుకులతో ముందుకెళ్తూ ఉంటే మీ సక్సెస్ జర్నీ నలుగురికి స్ఫూర్తినిస్తుంది. అలాగే ఫెయిల్ అయిన కథలు కూడా ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఆ స్టాక్ మనకి పనికొస్తుందా రాదా, అంటే ఇది మనకి లాభాన్ని ఇస్తుందా లేకపోతే నష్టాన్ని కలిగిస్తుందా, ఇవన్నీ మార్కెట్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.